హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే 1 వీక్లో మీకు ఏం జరగబోతుంది, కెరీర్ ఫైనాన్షియల్ ప్రకారంగా ఏం జరగబోతుందో తెలుసుకుందాము. ఇది టైమ్లెస్ వీడియో అండి. ఎప్పటి నుంచి అయితే మీరు చూస్తున్న వీడియో అప్పటి నుంచి ఆ 1 వీక్లో ఏం జరగబోతుందో తెలుస్తుంది. సో ఇది అందరికీ రెజొనేట్ అవ్వదు, కొంతమందికి అవుతుంది. అయినంత వరకు మీరు యాక్సెప్ట్ చేయండి, మిగతాది వదిలేండి. రెస్ట్ ఇన్ పీస్ అనమాట. సో ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో ఆ క్వశ్చన్ అయితే మీరు 2 సార్లు అనుకోండి. తెలుసుకుందాం. మీకు నచ్చట్లే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదే కామెంట్ అయితే తప్పకుండా చేయండి. ఎంతమందికి రెజొనేట్ అవుతుంది, ఓకే, ఎలాంటి కామెంట్ చేయడం వల్ల నాకు తెలుస్తుందని అండి ఎంతమందికి రెజొనేట్ అవుతుంది అనేది. ఓకే, ఈ 1 వీక్లో మీకు కెరీర్ ప్రకారంగా, ఫైనాన్స్ ప్రకారంగా ఏం జరగబోతుందో తెలుసుకుందాం మన వ్యూవర్స్కి. సో ఒక కార్డ్ కింద పడిపోయింది, తీస్తాను. ఓకే, ఇంకో 1 మోర్ కార్డ్. ఓకే, ఈరోజు ఫైనాన్స్ రీడింగ్ కదా, కానీ ఫైనాన్స్ రీడింగ్ కన్నా ఇది వెయిట్ 1 మోర్ కార్డ్ తీస్తానండి. ఇది షఫ్లింగ్. ఓకే, ఈ కార్డ్స్లో కూడా 5 ఆఫ్ కప్స్, ఈ కార్డ్స్లో కూడా 5 కప్స్. చాలామంది డీప్గా డిప్రెషన్లో ఉన్నారు. బికాస్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్ చీట్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఫ్యామిలీ మెంబర్స్ అంటే బ్రదర్స్ అవ్వచ్చు, లేకపోతే పెద్దనాన్న పిల్లలు, అలా చాలామంది అయ్యి ఉండొచ్చు. అలా చీట్ చేశారు. చీట్ చేయడం వల్ల మీరు చాలా డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు. మీకు రావాల్సింది రాకుండా ఉండడము, మీకు ఏదైతే ఇవ్వాలో వాళ్ళు తెలిసిన వాళ్ళే ఎవరైతే ఇవ్వాలో వాళ్ళు ఇవ్వకుండా మిమ్మల్ని చీట్ చేయడము, పారిపోవడము, అసలు ఇస్తారా లేదా అని చెప్పి ఆలోచనలు అయితే ఉన్నారు. చాలాగా మీరైతే ఇప్పుడు ఎవరిని నమ్మాలనే ఉద్దేశంలో అయితే ఎవరు లేరు. సో చాలామంది అయితే ఫైనాన్స్ ప్రకారం కూడా తెలిసిన వాళ్ళే మిమ్మల్ని చీట్ చేయడం వల్ల చాలా డిప్రెషన్ ఉన్నారు. అసలు ఎవరిని నమ్మే ఉద్దేశంలో ఎవరిని కూడా మీ మీ సిచ్యువేషన్ వేరే వాళ్ళ చేతిలో పెట్టాలనే ఉద్దేశం అయితే మీకైతే లేదు. చాలామంది వ్యూవర్స్కి ఎవరైతే చూస్తున్నారో ఒక చిన్న హోప్ అయితే ఉంది. ఇంకా బాటమ్ ఆఫ్ ది డెక్ హ్యాంగ్ మ్యాన్, స్టక్ సిచ్యువేషన్ అయితే ఇది ఉంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే గుడ్ న్యూస్, ఎవరైతే మీకు చీట్ చేశారో, మోసం చేశారో వాళ్ళు మీ దగ్గరకు వచ్చి ఒక చిన్న అపాలజీ చెప్పి మొత్తం ఏదైతే ఇష్యూ అయిందో ఆ ఇష్యూను క్లియర్ చేసుకునే ఉద్దేశంతో రాబోతున్నారు. అదನ್ನು ఫ్యామిలీ మెంబర్స్లోనే. సో మీరైతే ఏదైతే పొందారో ఆ డిసప్పాయింట్మెంట్ నుంచి హీల్ అవబోతున్నారు. ఏదైతే స్టక్ అయిందో ఆ స్టక్ సిచ్యువేషన్ నుంచి న్యూగా జర్నీ స్టార్ట్ అవబోతుందండి. ఎవరైతే మీకు ఫైనాన్స్ డబ్బులు ఇచ్చి కూడా కొట్టిస్తారో, డబ్బులు ఇచ్చి కూడా ఎన్నిసార్లు అడిగినా కూడా లేవు మా దగ్గర, ఇప్పుడు కాదు అప్పుడు కాదు ఇప్పుడు అని చెప్పి మిమ్మల్ని నానా తిప్పలు పెట్టారో వాళ్ళు వచ్చి ఓకే నా దగ్గర మనీ ఉన్నాయి, సారీ ఇప్పుడు ఇచ్చేస్తున్నా, కొద్దిగా లేట్ అయ్యింది. సో మీ మధ్యన ఉన్న ఇష్యూని క్లియర్ చేసుకోవడానికి రాబోతున్నారు. అదున్న మీకన్నా చిన్నవాళ్ళండి, పెద్దవాళ్ళు కూడా కాదు, మీకన్నా చిన్నవాళ్ళు. సో వాళ్ళు వచ్చి మీ దగ్గర ఒక చిన్న అపాలజీ చెప్పబోతున్నారు. ఏదైతే మీరు ఓవర్గా డిసప్పాయింట్మెంట్ అయ్యారో, ఓవర్గా ఏదైతే మీ లైఫ్లో ఇంత బర్డెన్గా ఫీల్ అవ్వడం, ఇంకా నా లైఫ్ ఇంతే, నా లైఫ్లో ఏది కూడా లక్ జరగదు, నా వాళ్ళే నన్ను మోసం చేస్తున్నారు డబ్బుల విషయంలో అని చెప్పి మీరు ఎవరైతే ఫీల్ అవుతున్నారో ఆ ఫీల్ నుంచి హీల్ అవబోతున్నారు. ఎందుకంటే వాళ్ళు రాబోతున్నారు, వచ్చి మీ ఈ పొజిషన్లో ఉన్న మిమ్మల్ని, స్టక్ అయిపోయి ఉన్న మిమ్మల్ని, ఇదిగోండి మీ విష్ఫుల్మెంట్ జరగబోతుంది. సో కార్డ్స్ చూడగా నాకు ఏమర్థమైందంటే, మీకు తెలిసిన వారే నా అనుకున్న వాళ్ళే మిమ్మల్ని చీట్ చేశారు మనీ విషయంలో. మనీ ఇస్తా అని చెప్పి ఇవ్వకుండా ఉండడం వల్ల ఇప్పుడు మీరు ఎవరు కూడా మనీ ఇచ్చే ఉద్దేశం లేరు, ఎవరు కూడా హెల్ప్ చేసే ఉద్దేశం లేరు. చాలా ఓవర్గా డిసప్పాయింట్మెంట్, అదే నా అన్న వాళ్ళే నాకు మోసం చేశారు అన్న ఫీలింగ్. ఇంకా ఎలా హీల్ అవ్వాలో కూడా అర్థం కాని సిచ్యువేషన్లో మనీ ఇవ్వకుండా స్టక్ అయిపోయి మీకు అవసరాలకి మనీ ఇబ్బంది అవ్వడం వల్ల మీరు చాలా అప్సెట్లో ఉన్నారు. కాకపోతే ఇప్పుడు గుడ్ న్యూస్ ఏంటంటే, ఎవరైతే మీకు తెలిసిన వాళ్ళు, మీ ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, మీ కొలీగ్స్ అవ్వచ్చు, మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఎవరైతే మీకు తెలిసిన వాళ్ళైతే ఎవరైతే మీకు మనీ ఇవ్వకుండా స్టక్ పొజిషన్ ఉంచుతారో, ఇప్పుడు వాళ్ళు వచ్చి మీ దగ్గర ఒక చిన్న అపాలజీ చెప్తారు. ఏమని? నేను కావాలని మనీ ఇవ్వలేదని చెప్పరు, కానీ లేదు నా దగ్గర మనీ అప్పుడు అడ్జస్ట్ అవ్వలేదు, సో ఇప్పుడు కొద్దిగా మనీ ఇస్తాను, కొన్ని రోజుల తర్వాత కొద్దిగా మనీ ఇస్తాను, మన ఇద్దరి మధ్యన ఉన్న ఈ యొక్క మిస్అండర్స్టాండింగ్ సాల్వ్ చేసుకుందామని చెప్పి మీ దగ్గర ఉన్న ఆ ఒక సిచ్యువేషన్ని చేసుకుంటారంటే క్లియర్ చేసుకోవడం ట్రై చేస్తారు. అలాగని చెప్పి మొత్తం మనీ ఇస్తారంటే మొత్తం మనీ ఒకసారి ఇవ్వరు, కొద్దిగా ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. ఏదైతే నమ్మకం పోయిందో, ఏదైతే మీరు బాధలో ఉంటున్నారో ఆ నమ్మకాన్ని మళ్ళీ గెయిన్ చేసుకొని ట్రై చేస్తారు అదును ఫ్యామిలీ మెంబర్స్. సో కొద్ది మనీ ఇవ్వడానికి అయితే ప్రయత్నిస్తారు. ఆ కొద్ది మనీ కూడా మీకు సాటిస్ఫాక్షన్ ఉండదు, చాలా డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు. గతంలో అయిన గొడవలు కానీ, గతంలో జరిగినది కానీ, నమ్మించి మోసం చేశారనే ఫీలింగ్ కానీ మీరు ఇంకా హీల్ అవ్వాలి. కాకపోతే ఏదైతే స్టక్ ఉందో, బాటమ్ ఆఫ్ ది హ్యాంగ్డ్ మ్యాన్ స్టక్ అయిపోయి ఉందో ఆ మనీ అయితే మీకు దగ్గర రాబోతుంది. ఈసారి అయితే వాళ్ళు కొన్ని మంత్స్లో, ఈ ఇయర్ ఎండింగ్ కల్లా కొంతమందికి అయితే 9 వీక్స్ లోపల, కొంతమందికి అయితే 6 డేస్ లోపల మనీ అయితే రిసీవ్ చేసుకోబోతున్నారండి. స్టక్ అయిపోయింది ఏదైతే ఉన్నారో ఆ స్టక్ నుంచి మీరు బయటకు రాబోతున్నారు, కొద్దిగా హీల్ అవ్వబోతున్నారు. మీ ఫైనాన్స్ విషయంలో కొద్దిగా హీలింగ్ అనేది ప్రాసెస్ అనేది జరగబోతుంది. సో డోంట్ వరీ, వాళ్ళు రాబోతున్నారు. సో ఓవర్గా థింక్ చేయకండి, ఆర్గ్యూ చేయకండి. ఇచ్చినంత వరకు తీసుకొని మిగతా డబ్బులు కొంచెం కామ్గా, నిదానంగా అడిగిస్తే ఇంకా ఫర్దర్ కూడా వాళ్ళు మనీ ఇవ్వగలుగుతారు. ఇది
ఒక ఫైనాన్స్. ఒకవేళ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.